నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నన్ను భయపడుతున్నావు కదా జ్యోత్స్న అని పారు అనగానే, నేనే నీ మనవరాలని త్వరలోనే నువ్వు నమ్ముతావు. కానీ ఈలోపే ఈ ఆట ముగుస్తుంది. నువ్వు మళ్ళీ పాత బట్టల మూటతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవలసిందే గ్రాని. అలా జరగకూడదు అంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అంటుంది జ్యోత్స్న. ఏం చేయాలో చెప్పు అని పారు అనగానే, దాసు బావను కలవకూడదు. దాసు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలి అంటుంది జ్యోత్స్న. ఒక్క నిమిషం ఆగు అని పారు కాంచనాకి ఫోన్ చేసి, కార్తీక్ దీప ఇంకా ఇంటికి రాలేదు, అంతా బాగానే ఉంది కదా అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ గుడికి వెళ్లారులే, వస్తారు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది కాంచన. అంటే దాసు కార్తీక్ని గుడిలో కలుస్తాడా? దశరథ్ కూడా ఇంటిలో లేడు అంటే వీళ్ళందరూ గుడిలో కలిసి మాట్లాడుకుంటున్నారా అని పారు అనడంతో జ్యోత్స్న టెన్షన్తో కూలబడిపోతుంది. ఇక మరోవైపు నిజం ఎవరికీ చెప్పొద్దు అని దశరథ్ని కన్విన్స్ చేయడానికి దీప, కార్తీక్, దాసు ప్రయత్నిస్తుంటారు. నా కూతురు ఇక కష్టాలు పడ్డానికి వీల్లేదు, నేను అందరితో నిజం చెప్పేస్తాను అంటాడు దశరథ్. వద్దు మావయ్య, నువ్వు అత్త గురించి కూడా ఆలోచించు. జ్యోత్స్న తన కూతురు కాదని తెలిస్తే అత్త ఏమవుతుంది? తన ఆరోగ్యం ఇప్పటికే బాలేదు అని రిక్వెస్ట్ చేస్తాడు కార్తీక్. అయినా దశరథ్ వినకపోవడంతో నిజం చెప్తే తను చచ్చినంత ఒట్టే అని తనపై ఒట్టు వేసుకుని తండ్రిని కట్టిపడేస్తుంది దీప. ఈ నిజం తాను చెప్పేవారికి ఎవరికి చెప్పొద్దు అని మాట తీసుకుంటుంది దీప. ఎందుకమ్మా ఒట్టి వేసి నన్ను బలహీనుని చేస్తున్నావు అని కాసేపు ఎమోషనల్ అవుతాడు దశరథ్. నిజం తెలిస్తే వదిన తట్టుకోలేదన్నయ్యా అని దాసు అంటాడు. నువ్వు మాట్లాడుకురా, నువ్వు మీ అమ్మ తిన్నింటి వాసాలు లెక్కపెట్టారు. ఇన్నేళ్లు నా బిడ్డను నా కాకుండా చేశారు. నిన్ను చూస్తే నాకు అసహ్యంగా ఉంది అంటాడు దశరథ్. కార్తీక్ కలగజేసుకుని, దాసుమావయ్యని అలా అనుకుమావయ్య, పారిజాతం నీకే కాదు దాసుమావయ్యకు కూడా అన్యాయమే చేసింది. తన కూతురిని తనకు కాకుండా చేసింది. పైగా అవన్నీ తనకు చెప్పి చేయలేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ నిజాన్ని మోయలేక, దీప ఎక్కడుందో తెలియక తను బాధపడ్డాడు. చివరికి కుబేర్ గారి ఫోటో చూసి అసలు నిజం తెలుసుకున్నాడు. అందరికీ చెప్దామని ప్రయత్నించి జ్యోత్స్న చేతిలో చావు అంచుల దాకా వెళ్ళి వచ్చాడు. చివరికి నిజం నాతో చెప్పాడు. నేనెవరికీ చెప్పొద్దు అన్నాను. ఇప్పుడు కూడా జ్యోత్స్న తనని కిడ్నాప్ చేసే తప్పించుకుని ఇక్కడికి వచ్చాడు అని చెప్తాడు కార్తీక్.